ముందుగా ఒక మాట చెప్పిన తర్వాత నేను చెప్పాలి అంటే ఈ వీడియోలో చెప్పాలనుకున్న మెయిన్ కంటెంట్ చెప్తాను. మీరు మీలాగా ఉండడం మొదలు పెడితే లైఫే మీ వెనకాల ఫాలో అవ్వకుండా వస్తుందండి. అది డబ్బు కావచ్చు, ఆనందం, ప్రేమ, ప్రశాంతత, గౌరవం ఏదైనా కావచ్చు. మీరు ఎప్పుడైతే మీలాగా హాయిగా అలా స్వేచ్ఛగా ఉండగలుగుతారో అన్నీ మీ వెనకాల వస్తాయి. మీరు దేని వెనకాల పడాల్సిన అవసరం లేదు. అట్రాక్షన్ అంటే ఇదే కదా, లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం. మీరు హాయిగా అలా ఉండగలిగితే చాలు. బట్ అలా ఉండలేకపోతున్నారు చాలా మంది. మీరు మీలాగా ఉండడం అంటే ఏంటంటే, ఒకవేళ భయం ఉందనుకోండి, పోగొట్టుకునే ప్రయత్నం చేయదు. భయం ఉంది అని భయంతో ఉండండి కాసేపు. ఆ భయాన్ని ఉండనివ్వండి. అవి ఏం చేస్తుందో చూడండి. మీరు పోగొట్టుకోవడానికి ప్రయత్నాలు చేసినా చేయకపోయినా గంటకో, సాయంత్రానికో, రేపటికో పోతుంది. అది తాత్కాలికమైన విషయం. అదేం శాశ్వతంగా ఉండిపోదు. బాధ వస్తుంది, ఉండండి బాధతో కాసేపు. అంటే మీరు మీలాగా ఉండడం అంటే ఏది ఉంటే దాంతో ఉంటే చాలు. లైఫ్ చాలా అద్భుతంగా మారుతుంది. మీరు ఏ ప్రయత్నాలు చేయకపోయినా చాలు, చాలా అద్భుతంగా మారుతుంది. ఎట్లుంటే అట్లా ఉండడం సూపర్గా ఉంటారు మీరు. ఓకే, అయితే ఇలా ఉండడం అంత సులువైన విషయం కాదు అని చాలా మంది అంటుంటారు. నేను క్లాస్లో చెప్పినప్పుడు మీరు మీలా ఉండండి, మీకు టెక్నిక్స్ అవసరం లేదు, అఫర్మేషన్స్ అవసరం లేదు, విజువలైజేషన్స్ అవసరం లేదు, ఏ టెక్నిక్స్ అవసరం లేదు. ఊరికి అలా ఉండగలిగితే చాలు. ఒక 2-3 నెలల్లో మీ జీవితం చాలా లోతుగా దానంతటదే మారుతుంది అని. కానీ అలా మనం మనలాగా ఉండడానికి చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే ప్రతిసారి చిన్నప్పటి నుంచి మనం ఎలాగా ఉంటే బాగుంటది, వేరేలాగా అంటే ఉండడానికి కోసం మనం ప్రోగ్రామింగ్ చేయబడ్డాం. ఎట్లుంటే కరెక్టో మనకు చెప్పబడదు. సో కాబట్టి అలా ఉండడానికి ఈ మనసు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక నుంచి ట్రై చేసి చూడండి. ఒకవేళ మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి. ఇట్లా లేకపోతే వచ్చే నష్టం అయితే ఏం లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీలో ఎలాంటి పొరపాట్లు లేవు. దెర్ ఆర్ నో మిస్టేక్స్, నో ఫాల్ట్స్. యు ఆర్ 100% పర్ఫెక్ట్ యాజ్ ఇట్ ఇస్. మీరు ఇది నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం, ఇది సత్యం. యు ఆర్ 100% పర్ఫెక్ట్ అండ్ దెర్ ఆర్ నో మిస్టేక్స్, నో ఫాల్ట్స్. జస్ట్ మీరు ఏదైతే ఉందో దాంతో ఉండగలిగితే చాలు. మీ నిజమైన మిమ్మల్ని గ్రహించగలిగితే చాలు. చాలా విషయాలు మీ వెనకాల వచ్చేస్తాయి. అంటే మీకు ఉపయోగపడే విషయాలు, డబ్బు, గౌరవం, ప్రేమ, ఆనందం, ప్రశాంతత అది కూడా చాలా సహజంగా వస్తాయండి. అప్పుడు అంటారు ఎఫర్ట్లెస్ మేనిఫెస్టేషన్ అని. ఓకే, సో వీలైతే ఈ విషయాల్ని మళ్ళీ మళ్ళీ వింటూ ఉండండి. మీరు ఎలా ఉన్నారో అలా హాయిగా ఉండండి. చాలా అద్భుతాలు జరుగుతాయి మీ లైఫ్లో. సో ముఖ్యంగా ఇందులో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మార్చి 22వ తారీఖు హైదరాబాద్లో మియాపూర్లో ఉన్నటువంటి ఒక బంకెట్ హాల్లో ఒక ఆఫ్లైన్ సెషన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి పెట్టిన పేరు ఏంటంటే స్పిరిచువల్ సీక్రెట్స్ ఫర్ మనీ మిరాకిల్స్. అంటే ఎవరైతే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఒక అవగాహన ఉంది, ఈ కాన్సెప్ట్ ద్వారా డబ్బుల్ని ఆకర్షించాలి, డబ్బుని అట్రాక్ట్ చేయాలి, డబ్బుని క్రియేట్ చేయాలనుకుంటున్న వాళ్ళ కోసం ఈ క్లాస్ చాలా అద్భుతంగా సెట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఇంతకు ముందు ఒక 3 బ్యాచెస్ రన్ చేశాను. ఇప్పుడు అవి స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి. చాలా అద్భుతంగా నడుస్తున్నాయి. అనుకున్నది చాలా కొద్ది టైం కానీ అది దాదాపు చాలా రోజులుగా కంటిన్యూ అవుతుంది. అండ్ రిజల్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక్కొక్కరిలో ఒక మాటల్లో చెప్పలేము. వీలైతే నెక్స్ట్ వీడియోలలో అవి షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే వాళ్ళు ఇప్పుడు ఏదైతే బ్యాచెస్ నడుస్తున్నాయో వాళ్ళు మొదట ఆన్లైన్లో నా డెమోకి వచ్చినప్పుడు అడిగిన కొన్ని ప్రశ్నలు. మేము చాలా క్లాసెస్కి వెళ్ళామండి, చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, అయినా కూడా డబ్బు రాలేదు, మరి మీ క్లాస్కి వస్తే వస్తాయా అని ఒక ప్రశ్న అడిగారు. ఇంకొకటి ఏంటంటే, రెండో విషయం, నేను చాలా వేలకు వేలు, లక్షలు ఖర్చు పెట్టి, అందులో లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు, వేలకు వేలు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, బట్ ఏమి రిజల్ట్స్ అయితే రాలేదు, మరి మీ క్లాస్కి వస్తే వస్తాయని అడిగారు. చాలా అద్భుతమైన ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు నేను కండక్ట్ చేసేది మార్చి 22వ తారీఖు కేవలం ఒక్కరోజు సెషన్ మాత్రమే కాదు, మార్నింగ్ 9 to 5. యాక్చువల్గా ఇది 120 రోజుల కోర్స్. ఆ 120 రోజుల కోర్స్కి సంబంధించినటువంటి ఒక ఇంట్రడక్షన్ లాగా అనుకోండి. ఆ ఇంట్రడక్షన్ క్లాస్ ఇప్పుడు ముందు అడిగిన ఈ 2 ప్రశ్నలకి ఎందుకు క్లాస్కి వెళ్ళిన వెంటనే ఆ మార్కులు ఎందుకు రాలేదు? ఎందుకంటే మనందరి లోపల కూడా ఒక ప్రోగ్రామింగ్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. సో ఆ ప్రోగ్రామింగ్ని 1-2 రోజుల్లో పోగొట్టడం చాలా కష్టం. ఒకరికి 40 రోజులు పడుతుంది, ఒకరికి 90 రోజులు పడుతుంది.
కొంతమంది ఎవరికైతే కొంచెం కమిట్మెంట్ ఉంటుందో ఆ క్లాస్లో నేర్చుకున్న విషయాల్ని తెచ్చుకొని రోజు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళలో మార్పులు వస్తాయి. సో రిమైనింగ్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళకి దగ్గరుండి ప్రాక్టీస్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 4-5 రోజులు ప్రాక్టీస్ చేస్తారు, రిజల్ట్స్ రాకపోతే వదిలేస్తారండి. అట్లా ఒక వీక్ మైండ్ ఉంటుంది. సో అలా ఒక రకమైనటువంటి అంటే కంటిన్యూటీ ప్రాక్టీస్ లేకపోవడం వలన రిజల్ట్స్ రాకపోవడం బహుశా అది కారణమై ఉంటుంది. కాకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ మీరు ఏదైనా ఒక మీకు నచ్చిన పద్ధతి ఆ ప్రాక్టీస్ చేయడానికి బాగా సీరియస్గా చేయకండి. ఈ ప్రాక్టీస్ చేస్తూనే వస్తుందని ఏం లేదు. నేను జనరల్గా 120 రోజులు అంటే కొన్ని ప్రాక్టీస్ నేను కొన్ని ప్రాక్టీసెస్ చెప్తాను. అందులో 20-30% అంటే ఒక 10-12 మెథడ్లు చెప్పాను అనుకోండి. అందులో 2-3లో మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని ఊరికే సరదాగా అలా చేస్తూ వెళ్తూ ఉంటే రిజల్ట్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. ఫస్ట్ ఇంటర్నల్గా తెలుస్తుంది, చాలా పీస్ వస్తుంది, చాలా హాయిగా అనిపిస్తుంది. తర్వాత బయట ఉన్న సిచ్యువేషన్స్ అన్నిటితో మీరు ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఆ తర్వాత యూ స్టార్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ యువర్ అవుటర్ సిచ్యువేషన్స్. ఇది ఒక ప్రాసెస్ అన్నట్టు. సో ఈ 2 ప్రశ్నలు ఏదైతే ఉందో మొదటగా క్లాస్కి వస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి అనడానికి మీరు కొంత సమయాన్ని కనుక స్పెండ్ చేయగలిగితే అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయి. సో దానికోసం ఆ ప్రాబ్లమ్ అవాయిడ్ చేయడం కోసం నేను చేసింది ఏంటంటే 120 డేస్ కోర్సు. ఇది 3 లెవెల్స్లో ఉంటుంది. మీరు కనుక డైలీ మార్నింగ్ 40 మినిట్స్, ఈవినింగ్ 40 మినిట్స్ కనుక సిద్ధంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి 3 to 4 monthsలో. అండ్ ఫస్ట్ March 22 రోజు మాత్రం ఆఫ్లైన్ సెషన్, రిమైనింగ్ అంతా కూడా జూమ్ సెషన్, ఆన్లైన్ సెషన్లో ఉంటాయి. ఇంకొకటి, మేము వేలకు ఖర్చు పెట్టినాం కదా అన్నప్పుడు కొంతమంది లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఏం రిజల్ట్స్ రాని వాళ్ళు ఉన్నారు. ఒకవేళ రిజల్ట్స్ వచ్చినా మళ్ళీ డబ్బులు వచ్చి మళ్ళీ వెనక్కి బ్యాక్ అంటే చాలా కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు సెషన్లో. వచ్చాయండి, మేము అఫర్మేషన్ చేసినప్పుడు మాత్రం అద్భుతంగా వచ్చినాయి. తర్వాత మళ్ళీ అఫర్మేషన్ ఆపిన వెంటనే పోయినాయి. తర్వాత మళ్ళీ అఫర్మేషన్ అనేది పనిచేయట్లేదు అంటే దానికి చాలా కారణాలు ఉంటాయండి. అందుకే దీనికోసం నేను చేస్తున్న పని ఏంటంటే, ముందుగా నేను ఈ ఆఫ్లైన్ సెషన్స్కి, ఈ 1 డే ఆఫ్లైన్ సెషన్కి, ఈ 120 డేస్ అంటే 4 monthsకి కోర్స్కి నేను ఒక అమౌంట్ ఫిక్స్ చేశాను. చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాను. మామూలుగా అయితే ఒక ఆఫ్లైన్ సెషన్స్కి 5,000 అలా తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఇది అందరికీ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో మినిమం అమౌంట్ని చేయడం జరుగుతుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఎలాగా ఫుడ్, ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి కాబట్టి మినిమం ఒక్కొక్కరికి 1,200 నుంచి 1,300-1,400 రూపీస్ ఖర్చు అవుతుంది. సో దట్ ఈస్ వై ఐ మేడ్ ఇట్ ఓన్లీ 2,000 రూపీస్. కేవలం 2,000 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నాను. ఆ రోజు మీరు వచ్చిన తర్వాత ఇది కేవలం 150 మందికి మాత్రమే, 115 మెంబర్స్కి మాత్రమే. ఆ రోజు మీరు వచ్చిన తర్వాత మీకున్న ప్రశ్నలన్నింటినీ బయటకి ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత, ఎందుకంటే ఒక్కరోజే కాదు కదా, మనకు తర్వాత మళ్ళీ ఆన్లైన్ సెషన్స్ ఉంటాయి కాబట్టి ఆ రోజు కేవలం మీకు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చేసి ఒక 2-3 టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయించేసి మళ్ళీ ఒక 4-5 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మన 120 డేస్ కోర్స్ని జూమ్ ఆన్లైన్ సెషన్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందరికీ వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ రోజు వచ్చిన తర్వాత ముందు నేను చెప్పే విషయాన్ని మీరు వింటారు. విన్న తర్వాత ఒకవేళ మీకు ఓకే అయితే మన 120 డేస్ ప్రోగ్రామ్కి జర్నీ స్టార్ట్ చేయొచ్చు. కొంతమంది ఉంటారండి, ఎస్ నేను ఎట్లయినా చేస్తా, ఇక 120 రోజులు ఖచ్చితంగా ఇక అని బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి 10 రోజులకి 20 రోజులకి మిస్ అయిపోతారు. మీరు మరీ ఎగ్జైటింగ్ ఉండాల్సిన అవసరం లేదండి. మీరు ఊరికే చాలా క్యాజువల్గా, పీస్ఫుల్గా ఉండండి. ఊరికే ఆ టైంలో జస్ట్ అలా వచ్చి కూర్చోండి, క్లాస్లో కూర్చోండి, చాలా అద్భుతమైన విషయాలు మీకు జరుగుతాయి. ఇంకోటి, ఎవరైనా సరే ఆ టైంలో కనుక అంటే ఆన్లైన్ సెషన్లో కనుక డైలీ మార్నింగ్ 40 మినిట్స్, ఈవినింగ్ 40 అంటే నైట్ టైంలో ఉంటుంది. జస్ట్ అది టైమింగ్స్ కూడా మనం చెక్ చేస్తాం. ఒకవేళ ఆ టైమింగ్స్లో వీలు కాకపోతే ఎలా, మరి మేము మిస్ అయినట్టేనా అంటే ఏం పర్లేదు. మీకు ఆ క్లాస్లో మిస్ అయిన తర్వాత రికార్డింగ్స్ కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాం కాబట్టి యూ డోంట్ మిస్ ఎనీథింగ్. ఓకే, అప్పుడు మీకు వీలున్న టైంలో వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఆ క్లాసెస్ వినుకుంటూ ఉండొచ్చు. మరి ఆ 120 డేస్కి ఎంత అంటే, ముందు మీరు ఈ హైదరాబాద్ ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత వీల్ కమ్ టు ఒక అండర్స్టాండింగ్ అవుతాం. ఎందుకంటే ఇక్కడ నేను ఒక అమౌంట్ అనుకున్నాను, కానీ అంత అమౌంట్ మీరు ముందుగానే పే చేయాల్సిన అవసరం లేదు. అందులో మీరు ఒక 20-25% అమౌంట్ పే చేసి ఈ 120 డేస్ పూర్తయిన తర్వాత
120 డేస్ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మీకు ఆ 120 రోజులు కనుక ఆ జర్నీలో ఉంటే డబ్బులు అద్భుతంగా వస్తాయి. అప్పుడు రిమైనింగ్ 70 ఆర్ 80% అమౌంట్ మీరు పే చేసేయచ్చు. ఎందుకంటే ఇలాంటి క్లాసెస్‌కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి నష్టపోయాము, మాకే రిజల్ట్ రాలేదు అన్నప్పుడు, అరే నా క్లాస్‌కి వచ్చి ఒక రిజల్ట్ రాకపోతే వాళ్ళు అలా ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. అందు గురించి ఇది డిసైడ్ చేయడం జరిగింది. సో ముందైతే ముందు మీరు నేను చెప్పే మాటలు మీకు బాగా కనెక్ట్ అయ్యి, ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కావాలి, లేకపోతే జర్నీ చేయడం కష్టం. నేనేదైనా క్లాస్కి వస్తే అద్భుతమైన మార్కులు వస్తాయి రండి అని మిమ్మల్ని ఎగ్జైట్ చేసి మీ యొక్క కోరికల్ని పెంచి చేశాననుకోండి, కొద్ది రోజుల తర్వాత మీకు డల్ అయిపోతారు. ఉండదు ఆ కంటిన్యూటీ ఉండదు. అందుకే ముందు మీరు విన్న తర్వాత ఒకవేళ నా మాటలు బాగా నచ్చి నా కాన్సెప్ట్స్ నచ్చిన తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నేను కూడా మీరు అందరు క్లాస్కి వచ్చేయాలని నేనేం అనుకోవట్లేదు. నాకు కావాల్సింది ఎవరు అంటే నేను కొంచెం మనీ పరంగా అటు ఇటు అయినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఎందుకు చేస్తాను అంటే ఇప్పుడు నేను క్లాస్లో కొంతమందిని అంగీకరించాను. సార్ నాకు చాలా అవసరం ఉంది సార్, ఈ క్లాస్ చాలా చాలా అవసరం సార్, మీరేమనుకోకపోతే నాకు అవకాశం ఇవ్వండి సార్ అన్నప్పుడు, సరే తక్కువ అంటే తక్కువ అమౌంట్ తీసుకొని ఓకే చేసిన తర్వాత 1.5 మంత్ తర్వాత వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి కదా, వచ్చిన తర్వాత తీసుకున్నాను. అంటే నిజంగా మీకు ఈ కాన్సెప్ట్లో డీప్గా నేర్చుకోవడానికి సిద్ధమై ఉంటేయండి, మీరు మినిమం అమౌంట్ చెప్పాను కదా, నేను అన్న దాంట్లో 15-20% అమౌంట్ మనీ ఇచ్చినా కూడా, ఎందుకంటే ఇప్పుడు నేను 6,000 ఆర్ 5,000 తీసుకునే అమౌంట్ 2,000 చేసేసాను ఆఫ్లైన్ సెషన్కి. అలాగే 120 డేస్ కోర్స్ కూడా అలాగే చాలా తక్కువ అమౌంట్తో, అంటే నేను అనుకున్న అమౌంట్ ఒకటి ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. బట్ ఫస్ట్ యూ హ్యావ్ టు కమ్ దే. ముందు మనకు ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కావాలి. ఒకవేళ సరే ఆఫ్లైన్ సెషన్కి మేము రాలేకపోతున్నామండి, కానీ 120 డేస్ కోర్స్లో జాయిన్ అవ్వాలి అంటే మీరు అలా హోల్డ్ చేసి పెట్టండి, చూద్దాం. అలా కూడా కన్సిడర్ చేద్దాం. ఓకే, అలాంటి వాళ్ళకి ఒక జూమ్ సెషన్ కండక్ట్ చేస్తాం. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి మార్చ్ 22న హైదరాబాద్లో జరిగేటువంటి ఆ ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేసుకోండి బై పేయింగ్ 2,000 రూపీస్. 9550299628 9550299628. ఓకే, ఒకవేళ ఇందులో కనుక ఏమైనా పాయింట్స్ మిస్ అయితే డౌట్స్ మళ్ళీ నెక్స్ట్ మీ డౌట్స్ అడగండి, నేను వేరే వీడియోలో డౌట్స్ క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. చివరిగా ఒక విషయం ఏంటంటే, జీవితం అంత కష్టమేం కాదు, చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఒకవేళ చేయలేని పనులకు పెద్దగా ఫీల్ కావాల్సిన పని లేదు. ఊరికే మీరు చేయగలిగే పనులు సరదాగా చేస్తూ ఉండండి. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను క్లాస్లో చాలా విషయాలు చెప్తున్నప్పుడు అవన్నీ మీకు అర్థం కావాల్సిన అవసరం, ఊరికే అలా సరదాగా వింటూ అందులో ఒక్క పాయింట్ కనెక్ట్ అయినా చాలా జీవితం మొత్తాన్ని మార్చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్. ఒకవేళ మీకు డౌట్స్ ఉండి ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన విషయాలు ఏమైనా మిస్ అయితే నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ షేర్ చేస్తాను.